కొత్తపేటలో పాగా వేసేదెవరు? కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు సత్యానందరావు గెలుపును అడ్డుకోవడం ఎవరి తరమూ కాదా? తెలుగుదేశం బలానికి జనసేన బలం తోడవడంతో కూటమి బండారి గెలుపు నల్లేరుపై నడక కానుందా? కొత్తపేట రాజకీయం కాకరేపుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు సీనియర్ లీడర్గా గుర్తింపు ఉంది. 3 పర్యాయాలు ఇక్కడ విజయం సాధించిన బండారుకు నియోజకవర్గం వ్యాప్తంగా విశిష్ట పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రజలందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. అంతేకాదు, ఆయన ఓడిపోయిన ప్రతిసారి చాలా తక్కువ ఓట్లతో మాత్రమే పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చకపోయి ఉంటే బండారు భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మీద విజయం సాధించి ఉండేవారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడంతో నియోజకవర్గంలో రాజకీయ మార్పు ఖాయమన్న నమ్మకం బండారు సత్యానందరావు వర్గంలో కనిపిస్తోంది. కూటమి అభ్యర్థిగా బండారుకు టికెట్ దక్కినప్పుడే కొత్తపేటలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. వైసీపీ నుంచి చిర్ల జగ్గిరెడ్డి మరోమారు పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే చిర్ల జగ్గిరెడ్డికి 82,645 ఓట్లు రాగా, తెలుగుదేశం నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావుకు 78,607 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన బండారు శ్రీనివాసరావుకు 35,833 ఓట్లు దక్కాయి. అయితే ఈసారి కూటమి తరపున తెలుగుదేశం, జనసేన ఏకమై పోటీ చేస్తుండగా బండారు సత్యానందరావుకు భారీ మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలను కూటమి అభ్యర్థికి ప్లస్ కానుందని అంటున్నారు. గత ఎన్నికల్లో చిల్ల జగ్గిరెడ్డి కేవలం 4,000 పైచిలుకు మెజార్టీ ఓట్లతో మాత్రమే గెలుపొందారు. అయితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలిపి లెక్కిస్తే దాదాపు 31,000 పైచిలుకు మెజార్టీ ఇక్కడ కూటమికి వచ్చినట్టు అవుతుంది. ఈసారి కూటమి తరపున బండారు పోటీ చేస్తుండడంతో అధికార పార్టీలో గుబులు మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకోవైపు ఎన్నో సర్వేలు చేసి మరీ బండారు సత్యానందరావుకు మరో అవకాశం కల్పించారు చంద్రబాబు. బండారు సత్యానందరావుకు ప్రజానేతగా విశిష్టమైన గుర్తింపు ఉంది. పిలిస్తే పలికే నేతగా నియోజకవర్గంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు చూరగొన్న నాయకుడిగా ప్రజాబలం ఉంది. ఈయన 2009లో ప్రజారాధ్యం తరపున గెలిచి సంచలనం సృష్టించారు. మొత్తం 3 పర్యాయాలు కొత్తపేటలో గెలుపు జెండా ఎగరవేసిన సత్యానందరావు 4వ పర్యాయం కూడా విజయం సాధించాలన్న కసితో దూసుకుపోతున్నారు. రాజకీయంగా స్నేహశీలిగా పేరున్న బండారు అన్ని సామాజిక వర్గాలతోనూ స్నేహ సంబంధాలను మెరుగ్గానే పాటిస్తారనే టాక్ ఉంది. అంతేకాదు, అజాత శత్రువుగా అందరినీ కలుపుకుపోయే నేతగా బండారుకు పేరుంది. దీంతో కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న బండారు సత్యానందరావుకు అటు జనసేన కార్యకర్తల నుంచి, అలాగే బీజేపీ కార్యకర్తల నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కూడా సత్యానందరావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తపేట నియోజకవర్గంలో గత 2 పర్యాయాలుగా వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నాయి. ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదని నియోజకవర్గ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మట్టి మాఫియా రాజ్యమేలుతుందని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇక్కడ పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి దక్కిన జనసేన ఇన్ఛార్జ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మట్టి మాఫియాను గద్దెదించడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని, ఖచ్చితంగా బండారు సత్యానందరావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. ఇక ముఖ్యంగా జగన్ సర్కార్ సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని తొంగలో తొక్కడం వైసీపీకి వ్యతిరేకంగా మారింది. కొత్తపేట నియోజకవర్గంలో ఈసారి టీడీపీ గెలుపులో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓ కారణం కానుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు ప్రచారానికి వెళితే
గ్రామ గ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడాలు లేకుండా అందరూ తరలి వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకి తమ ఓటు అని నినదిస్తున్నారు. రాబోయేది కూటమి సర్కారే అన్న అంచనాలు నెలకొన్న తరుణంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అభివృద్ధి పరంగా నియోజకవర్గం ముందంజలో ఉంటుందన్న భావన స్థానిక ప్రజల్లో నెలకొంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో వారంతా బండారు సత్యానందరావు వైపే మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి కొత్తపేట ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అన్నది.